మన క్రికెట్ అంటే ఇష్టం అంటాం కదా, మా క్రికెట్ ఎక్కువ చూడడం ఇష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఫ్లిప్కార్ట్లో మా అన్నయ్య వికెట్స్ని బ్యాట్ని బుక్ చేశాడు. అవి అయితే మినిమం 20 days అయింది బుక్ చేసి. ఈరోజు వచ్చాయి అవి. మీకు అవి అన్బాక్సింగ్ చేయించడం కట్ట ఓపెన్ చేసి కట్ట మీకు చూపిద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఆ వీడియోని కట్ట మేము ఇప్పుడు చేసి చూపిస్తాము. లెట్స్ గో అవర్ క్రికెట్. గైస్, ఇదే మన బ్యాట్ చూడండి, మంచి కంపెనీ, సీట్ కంపెనీ వచ్చింది. ఇక్కడ గ్రిప్ కూడా చాలా బాగుంది, నీట్గా వచ్చింది. మన యశ్వంత్ ఉన్నాడు కదా, అప్పుడే బాల్ పెట్టేసి ఇవి పెట్టేసి చూడండి నేల మీద కొట్టేసి క్రాక్స్ కూడా వచ్చేసేలా చేస్తాడు. కానీ ఈ ప్లాస్టిక్ ఫైబర్ బ్యాట్ కాబట్టి ఇది ఎక్కువ కాలం ఉంటుంది కూడా. ఇక్కడ క్రాక్స్ కలర్ పోయినా పర్లేదు, కానీ వెయిట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, కానీ లైట్ వెయిట్గానే ఉంది ఇది. దీని కాస్ట్ వచ్చేసి 1500 పట్టింది. ఇవి చూసారు, సీట్ కంపెనీ మంచివి, గ్రిప్ ఉంది, లావ్ ఎక్కువ ఉంది. ఇక్కడ గ్రిప్ కూడా పట్టుకున్నారు చూసారా, స్మూత్గా ఎంత చెవుడు పట్టినా కానీ పట్టుకోవడానికి ఇలా బాగుంటుంది. మనం బాల్ కొట్టేటప్పుడు కొంచెం ఇక్కడ ఇలా వైట్గా అయిపోద్ది, ఎందుకంటే ఇది బ్లాక్ కదా, బాల్ అత్తమానం స్మూతిష్ కట్ట పోద్ది కాబట్టి అలా అయిపోద్ది. ఇవైతే బ్యాట్ అయితే ఫైనల్లీ బాగుంది. ఈ బ్యాట్ లైట్ వెయిట్ అన్నాను కదా, కాదు నేనేదో అటకారంగా అన్నాను. ఇది మోయడానికి కూడా బరువు ఎక్కువ ఉంది, మా అన్నయ్య మోస్తాడు. ఇది నేను ఆడమంటే చూడండి, నాకైతే ఇక్కడికి వచ్చింది. నేను ఇలా పట్టుకోవడం కొంచెం లైట్గా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. వీడు పట్టుకోవడానికి అయితే చూడండి, వీడి హైట్కి సగం కన్నా ఎక్కువ ఉంది. దాన్ని బట్టి వీడు పట్టుకోవడానికి కూడా రాదు, మా అన్నయ్య మాత్రమే ఆడతాడు. ఇదైతే చాలా వెయిట్ ఉంది నేను చెప్పాలనుకుంటే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా వెయిట్ ఉంది బ్యాట్ అయితే. ఇప్పుడు అయితే మేము వికెట్స్ చూపించబోతున్నాం. లెట్స్ గో గైస్. ఇవే మన వికెట్స్ వచ్చేసి ఇవైతే చాలా బాగున్నాయి, ప్లాస్టిక్ ఇవి. అంటే మేము ఎక్కువ ఆడడం కూడా కదా, ప్లాస్టిక్ అయితే సరిపోతుంది. విడన్వి అయితే నేలలో గుచ్చుకోవడం కట్ట ఉంటుంది. ఇక్కడ నేలలో గుచ్చుదామన్నా సిమెంట్ రోడ్స్ కాబట్టి ఇవి చూసారా, మనం అత్తమానం నేలలో గుచ్చుకుంటే అక్కడ నేలల్లో కట్ట గుచ్చొద్దంటారు. మనకి దాని బదులు అయితే ఇది ఇస్తారు, ఇలాగ ట్రే లాగా. లైట్ ట్రేనే మనం నచ్చిన చోట పెట్టుకుని ఇటు సైడ్ ఇలా ఉన్న చోట ఈ హోల్స్లో గుచ్చామనుకోండి ఇలాగా వస్తుంది. ఇలాగ ఈ 3 కూడా ఇలా గుచ్చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇలా ఫిట్ చేసుకొని పైన ఉండే బిల్లర్ ఒకటి ఉంటుంది, దీన్ని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్లాస్టిక్ వికెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి 600 పడింది ఈ వికెట్స్. ప్రతిదీ ఒక 500 ఉంటుంది, 100 ఇంక ఎక్స్ట్రా అనుకుంటున్నారా. ఇవైతే మేము క్వాలిటీ ఉన్నాయి కట్ట సెలెక్ట్ చేసి క్వాంటిటీ చూసి అన్నీ తీసుకుని అప్పుడు సెలెక్ట్ చేసి తీసుకున్నాము. ఇక్కడ మనకి ఇలా రావడం వల్ల కట్ట మనకి అన్నీ గుచ్చుకోవడం కూడా కాకుండా వీడి విన్యాసాలు చూడండి, అక్కడ బ్యాట్తో మూసేసి కట్ట చేసేస్తున్నాడు. అయితే చాలా బాగున్నాయి, ప్లాస్టిక్ కట్ట చూపుతుంది. ఎంత బరువు పో కింద పడేసి అన్నీ కొట్టేస్తాను నేను. క్రాక్ అలా అక్కడ పైన పెడతావా, చూసారా అప్పుడు వెళ్ళి చూడండి, ఇవన్నీ క్రాక్స్ చూసారా, కింద పడేసి ఇదంతా చూస్తారు ఎలా చేస్తాడో. ఈ బాల్ ఎట్టి దీన్ని కొట్టడం, ఇదంతా వైట్గా అయిపోయి దరిద్రంగా కనిపించడం అస్సలు బాగాలేదు. మళ్ళీ యాక్షన్లోకి ఇదే నువ్వు బయటికి తింటేస్తాను యశ్వంత్, పక్కపో కింద పడి యశ్వంత్ సైలెన్స్ కిందకి పో. ఇప్పుడైతే మనం వీడియో కంటిన్యూ చేసుకోవచ్చు. ఇదే గాయ్స్ ఈరోజు వీడియో. కొట్టకుండానే కింద పడిపోతున్నావు బేటా నువ్వు. ఇప్పుడైతే ఇలాగా ప్లస్ ఏమైందా ఇదేందో కానీ అసలు వీడు పడ్డ మొట్ట